తెలుగుదేశం పార్టీ రాజపేట పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం ఈరోజు నూతన కమిటీ కోసం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అయితే దీన్ని ఒకసారి పరిశీలించినట్లయితే స్టేజ్ మీద ఉన్న నాయకుల్లో ఒక ముగ్గురు మాత్రమే పార్టీ ఇది సభ్యత్వ కార్డు వేసుకోగా ఒకరిద్దరు మాత్రమే కండువాలు వేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ పచ్చదనం పూర్తిగా వదిలేసి అంటే పచ్చదనం తగ్గినట్లు అనిపిస్తూ ఉంది. ఇది పార్టీ ఉద్దేశమా లేదా పార్టీ పరిస్థితి? వెనకొండ బ్యానర్ కూడా ఈసారి కొంచెం సింధూరం కలిసి కాషాయీకరణ టైప్లో ఉంది తప్ప పూర్తి స్థాయి లేదు. అంటే దీని పరిస్థితిని చూస్తా అంటే ఈసారి పచ్చదనమైన అంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆ రకమైన దానికి భిన్నమైన పరిస్థితుల్లో మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్లో పాటించిన మిగిలిన అంశాలు వాళ్ళ ఉద్దేశాలు వాటన్నింటినీ పక్కన పెడితే మాత్రం పసుపుదనం కరుకు తగ్గింది అని మాత్రం చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నీళ్ళకు పాత నీళ్ళు తోడైతే చేంజ్ అయిపోతాయన్నట్టు లోకేష్ ఆలోచన విధానం ఇటీవల 15 నెలల కాలంలో ప్రభుత్వం పార్టీ వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనంగా పార్టీ పచ్చదనం తగ్గి కాషాయీకరణ జరిగిందేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.